Hi, my dear students. Welcome to Umesh Chandra Police Academy. This is Kadam Ramesh, faculty in history. We know very well our Umesh Chandra Academy ఈ సంస్థను ప్రారంభించి 2014 సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేదీప్యమానంగా వేలాది మంది విద్యార్థులను పోలీస్ ఆఫీసర్లుగా తయారు చేస్తున్నటువంటి సంస్థలలో మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ రెండు రాష్ట్రాలలో కూడా అపారమైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి మన యొక్క కొండవీటి అంజుబాబు అండ్ ఆల్సో ద అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ డైరెక్టర్ మన యొక్క అమర్నాథ్ వాళ్ళ సారథ్యంలో జరుగుతున్నటువంటి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ఇందులో అపారమైనటువంటి అనుభవస్తులైనటువంటి మన యొక్క ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న పేద పిల్లలకు గ్రామీణ ప్రాంత విద్యార్థులపైన నాన్ మ్యాథ్స్ విద్యార్థులపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి వేలాది మంది పేద విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ అని చెప్పేటందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బికాస్ ఈ డయాస్లో చెప్పేటువంటి ప్రతి వాళ్ళకు కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నది. విద్యార్థులను రత్నాలుగా తీర్చిదిద్దేటువంటి కోరిక ఉన్నటువంటి అధ్యాపక బృందం ఈ సంస్థలో పనిచేస్తున్నారు. చిన్న మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని రాబోయే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో నోటిఫికేషన్లు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి వాటికి మీరు అందరూ కూడా సిద్ధమై రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం వాళ్ళు విడుదల చేసేటువంటి నోటిఫికేషన్లు కావచ్చు అవన్నింటిని దృష్టిలో ఉంచుకొని మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ కొత్త బ్యాచ్ అనేటువంటి దాన్ని ప్రారంభిస్తున్నది. ఆ కొత్త బ్యాచ్లో మీ యొక్క ప్రవేశాన్ని పొంది ఉద్యోగాన్ని సాధించి మీ తల్లిదండ్రులకు ఒక కానుక మీరు ఇవ్వండి. మన పేదల యొక్క మన యొక్క బాధలను పోవాలంటే ఖచ్చితంగా ఒక ఉద్యోగం అనేటువంటిది మనకు చాలా అవసరం. కష్టే ఫలి శ్రమని ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది అనేటువంటి ఒక సూత్రం ఏదైతే ఉన్నదో దానికి మనం అందరం కూడా నిలువెత్తు రూపం కావాలి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో మీ యొక్క ప్రవేశాన్ని పొంది ఉద్యోగార్థులుగా పోలీసు వ్యవస్థలోనే మీరు ఒక మంచి ఉద్యోగం సాధించాలనేటువంటి పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్లో రండి. ఓకేనా? రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవస్తులు డైరెక్టర్స్ కావచ్చు, ఇక్కడ ఫ్యాకల్టీ టీమ్స్ అనేటువంటిది మన కొండవీటి అంజుబాబు అన్న ఆధ్వర్యంలో చాలా మంది విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లుగా తీర్చిదిద్దబడ్డారు. మిత్రమా, ఇటు రెండు రాష్ట్రాలు నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇన్ సెంట్రల్ సైడ్ ఎగ్జామినేషన్లో కూడా మన దగ్గర నుంచి వెళ్ళి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తర్ఫీదు ఇక్కడ పరీక్ష పత్రం కూడా ఇక్కడ ప్రతి సండే కూడా ఎగ్జామినేషన్ నిర్వహించడం స్వయంగా మన యొక్క డైరెక్టర్ యొక్క సారథ్యంలో జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క జాయినింగ్ రేపు 2వ తారీఖు బ్యాచ్ అనేటువంటి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సంస్థలో జాయిన్ కాండి. ఇక మై నేమ్ ఇస్ కడెం రమేష్. నాకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని నేను మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ నుంచి వెళ్ళి చెప్తున్నాను. చిన్న రైట్ చూద్దాం. మరి ఇక్కడ చరిత్రలో విద్యార్థులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్లు ఇచ్చిన మీరు వీటికి క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తూ మనకు మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. మిత్రమా, చూడండి ఒకసారి, మీరు ఎన్నో పుస్తకాలు చదివి ఉంటారు, ఎన్నో పలుమార్లలో ఈ క్వశ్చన్ పేపర్లను పాత పేపర్లను ఆ యొక్క ఇతరుల పేపర్లను కూడా మనం సాల్వ్ చేసి ఉంటాము. మిత్రమా, ఈ క్వశ్చన్కు నాకు ఆన్సర్ మీరు చెప్పాలా. రైట్. In 1921 on April 7th, why did Mahatma Gandhi reach to Hyderabad? His meeting conducted which place in Hyderabad? చూడండి ఒకసారి, 1929వ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున హైదరాబాద్కు మహాత్మా గాంధీ వచ్చాడు మొట్టమొదటిసారిగా. ఇది మనకు మెయిన్ పాయింట్ బిడ్డ. మరి ఏ సందర్భంలో వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత సమావేశం ఎక్కడ జరిగింది, ఇందులో నేను ఒక 3 క్వశ్చన్లు ఫ్రేమ్ చేశాను. నాకు మీరు ఖచ్చితంగా ఇక్కడ నాకు మీరు ఆన్సర్ చెప్పాలా. చిన్న చూడండి ఒకసారి, మరి ఆన్సర్కు సాల్ట్ సత్యాగ్రహాలు వచ్చిండా అంటే ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా వివేకవర్ధని పాఠశాలలో మీటింగ్ పెట్టిండ్రా, ఖాదీ ఉద్యమ సందర్భంగా వివేకవర్ధని పాఠశాలలో మీటింగ్ పెట్టించిర్రా,
మద్యపాన నిషేధం, నిజాం కళాశాల ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాలిక్ ఏదైతే నిజాం కాలేజీలో వచ్చిందా, మరి సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంగాన ఇక్కడ మీరు చదువుకుంటే దాదాపు ఒక 2 గంటల కంటెంట్ ఉంది ఇక్కడ. ఒకసారి గుర్తుపెట్టుకోండి. 1921 on April 7th, why did Mahatma Gandhi reach to Hyderabad? His meeting conducted which place in Hyderabad? ఇదైతే చూడండి సార్, 1930 బిడ్డ ఎలిమినేషన్ చేస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. సాల్ట్ సత్యాగ్రహ ఆన్ March 12th, we know very well. 1930 మార్చి 12వ తారీఖున మహాత్మా గాంధీ 78 మంది ప్రతినిధులతోటి సబర్మతి అనేటువంటి ఆశ్రమం నుంచి వెళ్ళి దండి అనేటువంటి సముద్ర తీర గ్రామానికి చేరుకొని ద బ్రిటిషర్స్ లాస్ వర్ వయలేటెడ్ బై మహాత్మా గాంధీ, వి నో వెరీ వెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సాల్ట్ సత్యాగ్రహ. అదైతే కాదు. మరి రెండవది, ద అకేషన్ ఆఫ్ ద ఖాదీ మూవ్మెంట్ అండ్ ఆల్సో వివేకవర్ధని స్కూల్. చూడండి నాన్న, మహాత్మా గాంధీ సారథ్యంలో ఖాదీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండి బిడ్డ. ఖద్దరు వస్త్రధారణ, విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు వాడకం అనేటువంటి సిద్ధాంతానికి నిలువెత్తు రూపమైపోయి మహాత్మా గాంధీ మొట్టమొదటిసారిగా నాన్ కోఆపరేషన్ ఉద్యమం అయిపోయిన తర్వాత మన హైదరాబాద్ ప్రాంతానికి 1929వ సంవత్సరంలో ఈ ఉద్యమ సందర్భంగానే వచ్చిండు బేటా. ఈ ఉద్యమ సందర్భంగానే వచ్చిండు గాంధీజీ. ఖాదీ ఉద్యమ ప్రచారం, నాజూకైన వస్త్రాలు పక్కకు పడేసి ముతక బట్టలు ధరించండి అని చెప్పిండు. ముతక బట్టలు అంటే మన గ్రామాలలో చేనేత రాట్నం ద్వారా ఉడికి ఆ దారంతో అద్భుతమైనటువంటి బట్టలు తయారు చేసేటువంటి నేతన్నలు ఉన్నారు మన దగ్గర. వాళ్ళు తయారు చేసేటువంటి ఖాదీ బట్టలు ధరించాలని చెప్పి, ముఖ్యంగా హైదరాబాదులోనే ఈ ఖాదీ ఉద్యమాన్ని ఎందుకు మొదలు పెట్టిండని కూడా క్వశ్చన్ అడిగిండు మన గతంలో. వై మహాత్మా గాంధీ వాజ్ కండక్టెడ్ ఖాదీ మూవ్మెంట్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1921. భారతదేశంలో ఈ పత్తి పంటకు మేలైన రాష్ట్రాలు ఏంటి సార్ అంటే గుజరాత్ అని చెప్పండి బిడ్డ. భారతదేశంలో పత్తి పంటకు మేలైన రాష్ట్రాలు ఏంటి సార్ అంటే మహారాష్ట్ర అని చెప్పండి బిడ్డ. భారతదేశంలో పత్తి పంటకు ప్రధానమైనటువంటి కేంద్రం ఏంటంటే మన నిజాం సంస్థానం హైదరాబాద్. ద పీజెంట్స్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ కల్టివేటెడ్ ద క్యాపబిలిటీ పర్ఫెక్చువల్ కాటన్ అని చెప్పండి బిడ్డ. మేలైన పత్తి పంటను పండిస్తున్నారు ఇక్కడ. కానీ అవగాహన లేక మన పత్తిని విదేశాలకు పంపిస్తున్నాం, మన పత్తిని వేరే ప్రాంతాలకు పంపిస్తున్నాం. నిజాం సంస్థానంలో పండేటువంటి పత్తి యొక్క గొప్పతనాన్ని గురించి గాంధీజీకి చెప్పినటువంటి ఆవిడ ఎవరుసారంటే సరోజిని నాయుడు అన్న సంగతిని చెప్పండి చిన్న. ఇండియన్ నైటింగేల్ బిరుదాంకితురాలు సరోజిని నాయుడు. మన నిజాం సంస్థానంలో పత్తి పంట యొక్క ప్రాధాన్యతను గురించి గాంధీజీకి చెప్పినటువంటి మహానీయురాలు సరోజిని నాయుడు. ఆవిడ చెప్పడం వల్ల మహాత్మా గాంధీ స్వయంగా హైదరాబాద్కు వచ్చి, ఆయన వాడిలో నుంచి హైదరాబాద్కు మన ఆర్య సమాజ నేతలు వామన్ నాయకర్, విద్యాలంకర్, పండిట్ నరేంద్రజీ వీళ్ళందరూ కూడా మహానీయుడిని ఆహ్వానిస్తే మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ వాజ్ కండక్టెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద వివేకవర్ధని పాఠశాల. ఇట్స్ లొకేటెడ్ జామ్ బాగ్, పుత్లీ బాగ్, అపోజిట్ టు కోటి మెడికల్ కాలేజ్కి ఎదురుగా ఆ గల్లీలో నుంచి చక్కగా మనం నాంపల్లి పోతుంటే రైట్ సైడ్ ఉంటుంది బిడ్డ. అదే మనకు వివేకవర్ధని పాఠశాల. నానా మీరైతే ఆన్సర్ మాత్రం సెకండ్ దానికి టిక్కు పెట్టుకోండి చిన్న. మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో హైదరాబాదు ప్రాంతానికి అడుగుపెట్టి 1929లో, రెండవసారి మళ్ళీ ఎప్పుడు సార్ అంటే 1934లో హరిజన్ ఉద్యమ సందర్భంగా అని చెప్పండి చిన్న. హరిజన్ మూమెంట్. Mahatma Gandhi 2 times he visited Hyderabad city. The first meeting was conducted in the place of the Vivekavardhani Pathashala. The meeting president name goes to Mr. Vaman Naikar, and also it was lead under the supervision of Sarojini Naidu and various Arya Samaj leaders, my dear students. ఖాదీ ఉద్యమ సందర్భంగా దయచేసి ఇక్కడ ఖాదీ ఉద్యమ సందర్భంగా, ఖద్దర్ ఉద్యమ సందర్భంగా ఈ వివేకవర్ధని పాఠశాలలో అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి
ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శాల్వాతోటి సన్మానిస్తే కొంతమంది వర్గం వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ప్రజలు నీలి వస్త్రాన్ని వేశారు, బ్లూ కలర్ ఫ్లాగ్, బ్లూ కలర్ బటన్ వేస్తే ఆ బ్లూ కలర్ దేనికి సంకేతం అంటే, మా ప్రాంతంలో కుల వివక్షత అత్యధికంగా ఉన్నది, మీరు ఈ కుల వివక్షత ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని గాంధీజీకి చెప్తే, అక్కడ గాంధీజీ గారు ఏం చేశారంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి కుల నిర్మూలన ఉద్యమానికి శ్రీకారం చుట్టిండి బిడ్డ. ఇది ఖచ్చితంగా గుర్తుంది. 1933లో క్యాస్ట్ మూమెంట్ పైన పోరాటం స్టార్ట్ చేసిండు. 1934లో హైదరాబాద్కు వచ్చిండు. దీనిపైన మనం విచ్చలవిడిగా మనం క్లాస్ రూమ్లో మాట్లాడుకుందాం సబ్జెక్ట్. దీనిపైన ఎంతసేపు అయినా కూడా మీరు మన అందరం కలిసి ఈ ప్రాంతంలో జరిగినటువంటి విశేషాలపైన, గాంధీజీ పర్యటన విశేషాలపైన మనకు వచ్చినటువంటివి అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఎంతో ఉన్నది. అక్కడ మనం తరగతి గదిలోనే ఈ అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇక మీకు అందరు తెలుసు నాన్ కోఆపరేషన్ అంటే 1922లో మహాత్మా గాంధీ జాతీయ స్థాయిలో ప్రారంభించినటువంటి పోరాటం పేరు ఏం పేరు? నాన్ కోఆపరేషన్. ఇది నిజాం కళాశాల కాదు బిడ్డ, మద్యపాన నిషేధం కాదు, ఇది కాదని చెప్పేసి ఏంటి బిడ్డ, ఆన్సర్ విల్ బి గోస్ టు ద అకేషన్ ఆఫ్ ద ఖాదీ మూమెంట్ ఇన్ వివేకవర్ధని పాఠశాల. దట్స్ ఆల్. రైట్ మై డే స్టూడెంట్స్, మీరు చాలా స్పీడ్గా చదవాలా, స్పీడ్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలా. మనకు ఉన్నటువంటి తక్కువ సమయంలో మీరు చక్కగా ఆన్సర్ చేయాలా. దాదాపు నేను కొన్ని క్వశ్చన్లు ఇక్కడ ఫ్రేమ్ చేశాను, అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలా. మీ ఫ్రెండ్స్ కూడా, మీ గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మన ఛానల్లో పంపించండి. పంపిస్తే మీరు కనీసం వాళ్ళకు పైసలు ఇవ్వకుండా కనీసం సమాచారాన్ని చెప్పిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ప్రిపరేషన్ కూడా వేగవంతం చేసుకుంటారు. ఇది ఒకసారి గమనించండి. సెకండ్ క్వశ్చన్, who are not the following members of the Congress Socialist Party founded in Bombay 1934? 1934లో బొంబాయిలో స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపనలో సభ్యులు కాని వారు ఎవరని అడుగుతున్నాడబ్బా. ఏ పర్సన్ ఇందులో సభ్యుడు కాడు అని అడుగుతున్నాడు. జయప్రకాష్ నారాయణ, ఆచార్య నరేంద్రజీనా, నేతాజీ సుభాష్ చంద్రబోసా, మీను మసానీనా? మై డియర్ స్టూడెంట్స్, the real founder of Socialist Party in 1934 జయప్రకాష్ నారాయణ నిస్వార్థ జీవి. ఆయన జన్మదినం అక్టోబర్ 11వ తారీఖు భారత ప్రజాస్వామ్య పరిరక్షణ దినం. మై డియర్ స్టూడెంట్స్, హిస్ బర్త్డే సెలబ్రేటెడ్ యాజ్ ద ఇండియన్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద డెమోక్రసీ డే, October 11th. జయప్రకాష్ నారాయణ మీద మన కాళోజీ నారాయణరావు గారు ఏమని మాట్లాడతారంటే, పుట్టుక నీది, తావు నీది, బతుకంతా దేశానిది. ఆ మహానీయుని యొక్క బతికే దేశానికి అంకితం చేసిండు. జైన్ ఇండియా ఉద్యమ సమయంలో కావచ్చు, 1934లో ఈ యొక్క కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు సారంటే జయప్రకాష్ నారాయణ బిడ్డ. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటే ఆచార్య నరేంద్రజీ అనేటువంటి వాడని చెప్పండి. ఆచార్య నరేంద్రదేవ్, he also one of the member. మీను మసాని ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. ఇందులో సోషలిస్ట్ పార్టీలో సభ్యుడు కాని ఎవరు సార్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వాడన్న సంగతిని చెప్పండి. 1934లో బొంబాయిలో స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు కాని వారంటే ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకుందాం. ఆన్సర్ విల్ బి గోస్ టు సుభాష్ చంద్రబోస్. 1934లో ఇగో ఈ సోషలిస్ట్ పార్టీ అని చెప్పండి. సోషలిస్ట్ పార్టీ, ఈ సోషలిస్ట్ పార్టీ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే బిడ్డ, మహాత్మా గాంధీ సారథ్యంలో చివరి స్వాతంత్ర పోరాటము 1942 క్విట్ ఇండియా మూమెంట్. ఇక ఇప్పుడు స్వాతంత్రం అన్న రావాలో మనం జావనన్న రావాలని చెప్పి డూ ఆర్ డై అనేటువంటి దానితో స్లోగన్ చేసిండు మహాత్మా గాంధీ 1942 ఆగస్టు 8న. మరి ఈ సందర్భంగా 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా మూమెంట్ను బొంబాయి నుంచి ప్రారంభిస్తే అందరి జాతీయ నాయకులను అరెస్ట్ చేసింది బ్రిటిష్ వాళ్ళు. All Indians are arrested by Britishers in Quit India agitation. అందరు నాయకులను అరెస్ట్ చేస్తే మరి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపించినటువంటి భారత రాజకీయ పార్టీ ఏంటి సార్ అంటే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. దట్ గ్రేట్నెస్ గోస్ టు జయప్రకాష్ నారాయణ, అరుణ అసఫ్ అలీ. దే ప్లేడ్ కీ రోల్ ఇన్ అవర్ హైదరాబాద్ అండ్ ఆల్సో వేరియస్ ప్లేసెస్ అన్న మన భారతదేశం అని కూడా చెప్పండి. జైన్ ఇండియా ఉద్యమ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మన హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి కర్బాలా మైదానంలో ఈ హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని గొంతెత్తి మాట్లాడినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ. ఆయనను ఆహ్వానించినటువంటి వాళ్ళు చాలా మంది మన తెలంగాణలో, మన నిజాం సంస్థానంలో ఎంతో మంది ఆహ్వానించారు అతన్ని. ఆయన మీద మనము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం క్లాస్ రూమ్లోనే చర్చిద్దాం.
1931, 1932, 1933, 1934, 1935, 1936, 1937, 1938, 1939 ఈ కాంగ్రెస్ సమావేశాలు మొత్తం కూడా మనము ఫిక్సప్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లాగిన్ చేసేద్దాం. డియర్ స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తారు. 100% చూడండి. దండి మార్చ్ నథింగ్ బట్ సాల్ట్ సత్యాగ్రహ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు. ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటున్నాడు చిన్న. ఆన్సర్ చెప్పాలి నాకు. క్విక్ చూడండి, ఇక్కడ స్వదేశీ మూమెంట్. ఈ స్వదేశీ ఉద్యమం అనే ఇంకా దీన్ని ఏమంటారు చిన్న అంటే హోమ్ రూల్ మూమెంట్ అంటారా నానా, హోమ్ రూల్ మూమెంట్. మరి మీకు తెలుసా దీనికి డేటు? హోమ్ రూల్ మూమెంట్ అనగానే 1916లో ఒకసారి బొంబాయి నుంచి వాళ్ళేమో తిలక్ అనేటువంటి వాడు ప్రారంభిస్తే ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని 1916 సెప్టెంబర్లో నుంచి వెళ్ళి అనీ బిసెంట్ అనేటువంటి ఆవిడ ప్రారంభిస్తుంది బిడ్డ. అనీ బిసెంట్. స్వదేశీ మూమెంట్, దానికే హోమ్ రూల్ మూమెంట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. తర్వాత పోతే ఇంకా దానికంటే ముందు మనం 1905లో వందే మాతర ఉద్యమం అని కూడా చెప్పుకోవచ్చు బిడ్డ. వందే మాతర ఉద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ వందే మాతర ఉద్యమానికే స్వదేశీ ఉద్యమం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు బిడ్డ. స్వదేశీ ఉద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్వదేశీ ఉద్యమం 1905 to 1911 అని చెప్పండి. వీటి మీద మనము అటు వందే మాతర ఉద్యమం, ఇటు హోమ్ రూల్ ఉద్యమం అన్ని కూడా డీటెయిల్గా మనం క్లాస్ రూమ్లో మనం డిస్కషన్ చేద్దాం. సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ మనకున్నటువంటి చక్కని సమయంలో మన తరగతి గదిలో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి దీనికి ఆన్సర్ చెప్పండి నాకు. దండి మార్చి లేదా ఉప్పు సత్యాగ్రహం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? స్వదేశీ ఉద్యమమా? నాన్ కోఆపరేషన్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమమా? శాసనోల్లంఘన అంటే సివిల్ డిజోబీడియన్సా? మరి క్విట్ ఇండియా మూమెంటా? చూడండి బిడ్డ, మీకు అందరికీ నాన్ హిస్టరీ స్టూడెంట్స్, హిస్టరీ స్టూడెంట్స్, కామర్స్ ఎవరైనా కూడా బెట మహాత్మా గాంధీ సారథ్యంలో జరిగినటువంటి ఉద్యమాలలో దండి సత్యాగ్రహం అనేటువంటిది బిడ్డ. ఈ దండి ఉప్పు సత్యాగ్రహానికి గల మరొక పేరే సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటిది అని చెప్పండి. సివిల్ డిజోబీడియన్స్ అంటే ఒబీడియంట్ అంటేనేమో అయ్యా అప్ప అనుకుంటా కూడా, డిజోబీడియన్స్ అంటే ఏంటిదంటే నువ్వెంతలో అనేటువంటిగా వాళ్ళు చేసిన చట్టాలను ఉల్లంఘించడం, వాళ్ళ యొక్క కార్యక్రమాలను ఉల్లంఘించడం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత బిడ్డ. దీనికి ఆన్సర్ ఏంటిదంటే సార్, దీనికి ఆన్సర్ ఏంటంటే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అనేటువంటిది అని చెప్పండి చిన్న. ఈ సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి ఆర్టికల్ను ఎక్కడ చదివింది సార్ అంటే ఈ ఆర్టికల్ శాసన ఉల్లంఘన అనేటువంటి దాని ఆర్టికల్ను గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు చదివింది బిడ్డ. ఎవరు రాసిరు సార్ ఆర్టికల్ని, ఎవరు పబ్లిష్ చేసిరంటే ఎడ్విడ్ ఆర్నాల్డ్ తోరు అనేటువంటి ఒక వ్యాసకర్త పబ్లిష్ చేసిందని చెప్పండి బిడ్డ. తోరు అనేటువంటి ఆ వ్యాసకర్త ఇంగ్లాండ్ మన సౌత్ ఆఫ్రికాలో పబ్లిష్ చేసినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి గాంధీజీ ఎప్పుడు పోయింది బిడ్డ మన సౌత్ ఆఫ్రికాకు? గాంధీజీ 1893లో వెళ్ళిండు బిడ్డ. 1915లో వస్తాడు. ఆ మధ్యకాలంలో సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ అక్కడ తోరు అనేటువంటి ఒక వ్యాసకర్త రాసినటువంటి సివిల్ డిజోబీడియన్స్ అనేటువంటి ఆర్టికల్ను చదివి మన భారతదేశంలో 1930 సంవత్సరంలో సాల్ట్ సత్యాగ్రహ యాజిటేషన్కు శ్రీకారం చుట్టింది బిడ్డ. సాల్ట్ సత్యాగ్రహ దానికే దండి సత్యాగ్రహము, దండి మార్చ్ అనేటువంటిది, ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి ఉద్యమాన్ని పిలుస్తారు. అసలైనటువంటి భాష ఏంటంటే సివిల్ డిజోబీడియన్స్ అని చెప్పండి, శాసన ఉల్లంఘన అనేటువంటిది అని చెప్పండి మిత్రమా. దీనికి ఆన్సర్ అదే వచ్చేస్తుంది. ఇంకా వీటిపైన మనం బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. స్వదేశీ ఉద్యమం, వందే మాతర ఉద్యమం, ఆ తర్వాత హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, గాంధీజీ సారథ్యంలో జరిగినటువంటి ఉద్యమాలలో ఈ మూడింటిని 100% తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కానిస్టేబుల్, ఆర్ఆర్బి ఆల్ ఎగ్జామినేషన్స్కు సిలబస్ ఒక్కటే బిట. మీరు రోజులో 10-12 గంటలు చదివితే జీవితంలో 4 గంటలే కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు మనము నిరంతరం కూడా మనం ఎంజాయ్మెంట్కి తిరిగితే జీవితంలో 12 గంటలు కష్టపడ్డా చేతి నిండా పైసలు రాని రోజులు ఉంటాయి. కష్టే ఫలి
అమ్మ నాన్న ముఖంలో ఆనందం చూడాలంటే మనం కష్టపడక తప్పదు. ఒక్క 6 నెలలు మీరు కష్టపడితే 40 సంవత్సరాలు హాయిగా జీవించేటువంటి కొలువులు మనకు దొరుకుతాయి. ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది తప్పనిసరి అయిపోయింది ఈ పరిస్థితులలో, మీకు అందరు తెలిసిందే. అది లేనిది బతకలేమా అంటే బ్రతకొచ్చులే, కానీ ఒక నిలకడతో ఉన్నటువంటి జీవితం అనేటువంటి జరుగుతుంది బిడ్డ. మీరు అందరూ గుర్తుంచుకోవాలి, చిన్న వయసులోనే మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇది మీరందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ను ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా డెడికేటెడ్గా పనిచేసేటువంటి వాళ్ళు. వాళ్ళ వృత్తినే టీచింగ్ ఫ్యాకల్టీ, వేరే వ్యాపకాలు లేవు. ఇంకా విద్యార్థుల యొక్క మనస్సు అనేటువంటి మస్తిష్కంలో చెప్పడమే ఈ యొక్క అధ్యాపకుల యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. కాబట్టి వెల్ బిగిన్ ఈజ్ ఆఫ్టర్. మళ్ళొక్కసారి చెప్తున్నా, జూన్ 2వ తారీఖున ప్రారంభం అయ్యేటువంటి బ్యాచ్లో మీరందరూ కూడా జాయిన్ అయిపోయి మీ యొక్క జీవితంలో ఒక చక్కని స్థిరత్వమైనటువంటి జీవితాన్ని మీరు పొందండి. ఓకేనా డియర్ స్టూడెంట్స్? దీనికి ఒకసారి ఆన్సర్ చూడండి బిడ్డ. వాట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద ప్రేయర్ సొసైటీ వాజ్, ప్రార్థనా సొసైటీ వాజ్ స్టార్టెడ్? ఇట్ మీన్స్ ప్రార్థనా సమాజం అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడ్డదని అడుగుతున్నాడు చిన్న. నిజంగా ఇది 1867లో దీన్ని ప్రారంభించింది ఎవరు సార్ అంటే ప్రార్థనా సమాజం. ఏంటి సార్ ఈ ప్రార్థనా సమాజం అంటే, మన భారతదేశంలో కుల వివక్షత, అగ్రవర్ణాల వాళ్ళు దేవాలయాలకు ప్రవేశింపలేక చేయకపోవడం, ఇవన్నీ కూడా వ్యత్యాసాలు నడుస్తున్నటువంటి ఈ క్రమంలో అందరం కూడా ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి పేరుతోటి మహారాష్ట్ర నుంచి వెళ్ళి 1867లో ఆత్మారాం పాండురంగ అనేటువంటి వాడు బిడ్డ, ఆత్మారాం పాండురంగ అనేటువంటి వాడు అని చెప్పండి. ఆత్మారాం పాండురంగ మరియు ఆర్జీ బండార్కర్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారు సార్ అంటే, ఆర్జీ బండార్కర్ వీళ్ళిద్దరు కలిసి మన యొక్క మహారాష్ట్రలోని ఎక్కడ సార్ అంటే ప్రారంభించింది, బొంబాయిలో ప్రారంభించారు అని చెప్పండి సార్. బాంబే. ఆన్సర్ విల్ బి గోస్ టు బొంబాయి బెట. బెంగళూరు కాదు, మద్రాసు కాదు, నాగపూర్ కాదు. ఇది ఎక్కడ సార్ అంటే 1867లో మహారాష్ట్ర బొంబాయి అని చెప్పండి. దీని ఫౌండర్స్ ఎవరు సార్ అంటే ఆత్మారాం పాండురంగ, ఆర్జీ బండార్కర్ అనేటువంటి వాడు. ఇందులో కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మన యొక్క ఎంజి రనడే అనేటువంటి వాడిని మీరు కంపల్సరీ చెప్పండి బిడ్డ. ఎంజి రనడే అనేటువంటి వాడిని తీసుకోండి. ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఎంజి రనడే. చెప్తారా నాన్న ఫుల్ ఫామ్ మీరు? ఎంజీ అంటే ఫుల్ ఫామ్ ఏంటిది బిడ్డ? మహాదేవ గోవింద రనడే అనేటువంటి వాడు. ఎంజీ రనడే, జస్టిస్ మహాదేవ గోవింద రనడే. హీ వాజ్ జడ్జ్ ఆఫ్ బొంబాయి హైకోర్ట్ అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ హీ పెన్డ్ వన్ ఆఫ్ ద బుక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ మరాఠా పవర్స్ అనేటువంటి పుస్తకం రాస్తాడు సార్. ఆయన మీద లాస్ట్ టైం మన బిట్టు బిడ్డ హిందూ ప్రకాష్ అనేటువంటి పత్రిక తీసింది బిడ్డ. ఆయన హిందూ ప్రకాష్ అనేటువంటి పత్రిక తీసింది ఎంజి రనడే. సోంప్రకాష్ అనేటువంటి పత్రిక తీసింది ఎవరు సార్ అంటే సోంప్రకాష్ అనేటువంటి పత్రిక తీసింది ఎవరు సార్ అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు. హి వాజ్ ద గ్రేట్ స్కాలర్, ప్రొఫెసర్, సాంస్క్రిట్ లెక్చరర్ ఇన్ కలకత్తా యూనివర్సిటీ అనేటువంటి అని చెప్పండి. కలకత్తాలో ఆయన సోంప్రకాష్ అనేటువంటి పత్రిక తీస్తాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. డియర్ స్టూడెంట్స్, 1867లో ప్రార్థనా సమాజం అనేటువంటి దాన్ని బొంబాయిలో స్థాపించినటువంటి వ్యక్తులని ఇచ్చిన. ఇందులో కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఎంజి రనడే, మహాదేవ గోవింద రనడే. ఆయన గోపాలకృష్ణ గోఖలేకు గురువు. ఆయన మీద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ కంటెంట్లో అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి ఒకసారి. ద ఆథర్ ఆఫ్ ద ఫేమస్ ప్యాట్రియాటిక్ ఆనందమఠ్ నావెల్ పెన్నుడ్ బై, ప్రఖ్యాత దేశభక్తి పూరిత ఆనందమఠ్ నవల రచయిత ఎవరని అడుగుతా ఉన్నాడు చిన్న. ఆనందమఠ్ మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా నేను. 1772వ సంవత్సరంలో 72-76వ సంవత్సరంలో బెంగాల్లో సన్యాసులు అనేటువంటి వాళ్ళు పోరాటం చేసి విజయం సాధించారు సార్. సన్యాసుల పోరాట విజయగాథ ఇది, విజయగాథ. ఈ సన్యాసులు ఏంటి సార్ అంటే హిందూ సన్యాసులు అనేటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేస్తుంటారు. తీర్థయాత్రలు చేస్తుంటే ఆ తీర్థయాత్రల పైన నిషేధాజ్ఞలను జారీ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. అరే మా తీర్థయాత్రలు మేము చేసుకుంటే మీకేం ప్రాబ్లం అవుతుందిరా బాబు అని చెప్పి ఆ సన్యాసులు అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగుబాటు చేస్తారు సార్.
ఆ తిరుగుబాటులో సన్యాసులు ఆంగ్లేయుల పైన విజయం సాధించారు. మానుకున్నారు ఆంగ్లేయులు, ఇక వాళ్ళ పైన ఒత్తిడి పెట్టడం బంద్ చేసి వాళ్ళ విజయగాథను ఆధారంగా చేసుకొని సన్యాసుల యొక్క విజయగాథను ఆధారంగా చేసుకొని 1882వ సంవత్సరంలో మన బంకించంద్ర చటర్జీ అనేటువంటి వాడు రాసినటువంటి నవల పేరు ఏం పేరంటే ఆనందమఠ అనేటువంటి నవల రాసిండు సార్. ఆనందమఠ మీకు అందరూ తెలుసు మిత్రమా. ఈ ఆనందమఠ నవల అనేటువంటిది వందే మాతర ఉద్యమానికి ఏంటి సార్ అంటే వందే మాతర ఉద్యమానికి బైబుల్ అనే పేరుతో పిలుస్తారు. బైబుల్. దిస్ నావెల్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద బైబుల్ ఆఫ్ ద వందే మాతరం అజిటేషన్ మై డియర్ స్టూడెంట్స్. వందే మాతర ఉద్యమానికి బైబుల్ లెక్క పిలువబడుతున్నటువంటి నవల పేరు ఏం పేరంటే ఆనందమఠ్. ఇది ఏ సంవత్సరంలో అచ్చువేస్తారు సార్ అంటే 1882లో. దీన్ని అచ్చువేసినటువంటి మహానీయుడు ఎవరు సార్ అంటే బంకించంద్ర చటర్జీ. ఈ ఆనందమఠ నవలలో ఏ విషయాలు ఏ పాటల గురించి రాసిండంటే వందే మాతరం అనేటువంటి గేయాన్ని కూడా రాసిండని చెప్పండి. వందే మాతరం తెలుసా మీకు? 1896లో 1896వ సంవత్సరంలో ఈ వందే మాతరం అనేటువంటి పాటను కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో అబ్దుల్ సయానీ అనేటువంటి వాని యొక్క అధ్యక్షతన 1896లో మన యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వాడు ఆ సమావేశానికి వెళ్ళి ఆయన దేశ్ మల్హరి రాగంలో ఆలపిస్తాడు. బిడ్డ పాట గుర్తుంచుకోండి. దేశ్ మల్హరి రాగంలో వందే మాతరం అనేటువంటి గేయాన్ని మొట్టమొదటిసారిగా ఆలపించినటువంటి వ్యక్తి ఎవరంటే మన రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వారు. దేశ్ మల్హరి రాగంలో రాసింది ఎవరు సార్ అంటే మాత్రం బంకించంద్ర చటర్జీ అనేటువంటి వాడు. ఓకేనా? ప్రఖ్యాత దేశభక్తి పూరిత ఆనందమఠ నవల రచయిత. ఆనందమఠలోనే ఉన్నది మన యొక్క దేశభక్తి గేయం.